బ్రిటన్లో వీసా నిబంధనలను అయితే కఠినతరం చేశారు. అమెరికా తరహాలోనే ఈ చొరబాటుదారులు కాదు, అక్కడ రెగ్యులర్గా చట్ట ప్రకారం వచ్చే వాళ్ళని కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం వీసా వలస చట్టాలు కఠినమైన మార్పులు తీసుకొచ్చింది. మార్పులకు సంబంధించి ప్రభుత్వం పార్లమెంట్లో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టనుందన్న ఊహాగానాలను కీర్ స్టార్మర్ కొత్త విధానాన్ని ప్రకటించారు. రాబోయే 5 ఏళ్లలో వలస గణాంకాలు గణనీయంగా తగ్గించడమే వీటి ధ్యేయంగా కనిపిస్తుంది. బ్రిటన్ పౌరసత్వం కోరుకునే వలసదారులు వేచి ఉండే సమయాన్ని 5 నుంచి 10 ఏళ్లకు పెంచారు. పని, కుటుంబం, చదువు ఇలా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని ప్రతి అంశాన్ని కఠినతరం చేస్తామని, తద్వారా ప్రభుత్వానికి మరింత నియంత్రణ వస్తుందన్నారు. అట్లాగే ఆంగ్ల భాషాపరమైనటువంటి నియమాలను కూడా పటిష్టం చేశారు. వీసా హోల్డర్ మీద ఆధారపడిన వాళ్ళు సైతం ప్రాథమిక స్థాయి ఆంగ్ల భాషా నైపుణ్యాలు కలిగి ఉండాలి. భారత్ సహా విదేశీ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేశాక పని వీసా కింద బ్రిటన్లో ఉండే వ్యవధి 24 నెలల నుంచి 18 నెలలకు తగ్గబోతోంది. ఈ శ్వేతపత్ర సంస్కరణ పూర్తి ప్యాకేజీని బ్రిటన్ హోంమంత్రి కూపర్ హౌస్ ఆఫ్ కామర్స్లో ప్రవేశపెడతారు. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే బ్రిటన్లో పనిచేయాలని అక్కడే శాశ్వత నివాస హోదా పొందాలి కలగానే వలసదారులు భారతీయుల మీద ఎక్కువ ప్రభావం పడబోతుంది. 2024లో బ్రిటన్ విదేశీయులకు 2,10,098 వర్క్ వీసాలను ఇచ్చింది. 23తో పోల్చుకుంటే ఇది 37% తక్కువ. ఈ వర్క్ వీసాలను పొందిన వాళ్ళు భారతీయులే ముందున్నారు. 2024 జూన్తో ముగిసే 12 నెలల కాలానికి భారతీయులు 1,16,000 వీసాలు పొంది పని నిమిత్తం బ్రిటన్కి వెళ్ళారు. 23లో ఈ సంఖ్య 1,27,000గా ఉంది.